సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నది అంటే హెల్మెట్కి అది మౌంట్ ఫిట్ చేశాం కదా. సో ఇప్పుడైతే టెస్ట్ చేయబోతున్నాం అనమాట. హెల్మెట్ చూస్తా. హెల్మెట్ అయితే ఇగో మొత్తం ఫిట్ అయిపోయింది. ఇప్పుడైతే చెక్ చేస్తాం పదండి. ఇంకా స్క్రీన్ రికార్డింగ్ అని పడుతుందా? టైమ్ సెకండ్ నువ్వు కనిపిస్తున్నావుగా. ఓకే చూద్దాం. జస్ట్ ఒక 20 కిలోమీటర్ స్పీడ్. వాయిస్ ఎట్లా ఇస్తుందో కూడా తెలియదు, మీకే తెలియాలి. మీకే అంటే ముందు నేను ఎడిటింగ్ చేసుకునేప్పుడు నాకు తెలియాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వ్యూ కనిపిస్తుంది కదా, ఆ వ్యూ ఎట్లుందో కరెక్ట్గా చూసుకోవాలి, ఎందుకంటే అదే మెయిన్ అనమాట. తర్వాత కొంచెం స్పీడ్ వెళ్ళిన తర్వాత క్లోజ్ చేస్తా. సో మేము ఉండే ఏరియాలో ఇట్లా ఉంటుంది అనమాట. ఇది ఫుట్బాల్ గ్రౌండ్ లెఫ్ట్ సైడ్లో ఇది. సో ఇప్పుడు ప్రజెంట్ మనమైతే షాపూర్జీ సైడ్ వెళ్దాం. షాపూర్జీ టీకే, షాపూర్జీ వెళ్ళిపోదాం. ఎందుకంటే కొంచెం స్పీడ్ వెళ్తా కావాలని. వాయిస్ క్లారిటీకి వస్తుందో రావట్లేదో తెలియాలి కదా. ఇదంతా DLF2 నుంచి షాపూర్జీకి వెళ్ళే రోడ్ అనమాట. ఈ బండి మీద చేసే వర్క్స్ ఎట్లుంటాయంటే ఒక ట్రాక్టర్తో చేస్తారు చూడండి, ఆ పనులన్నీ చిన్న బండితో అయిపోతాయి తెలుసా. అట్లా వాడతారు ఆ బండిని ఇక్కడ. అది వచ్చేసరికి 2 స్ట్రోక్ వెహికల్ అనమాట, కానీ గట్టిగా వాడతారు దాన్ని. మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి. షాపూర్జీకి వెళ్ళాలంటే రైట్ వెళ్తే మనకి టాటా మెడికల్ బిస్వా బంగ్లా గేట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇదంతా షాపూర్జీ అనమాట. ఎదురుగా కనిపిస్తుంది చూడండి, అది మొత్తం షాపూర్జీ. ఈ రైట్ సైడ్లో ఫ్లాట్లు కూడా మొత్తం అవే. ఏంటి షాపూర్జీ అపార్ట్మెంట్స్ లోపలికి వెళ్ళాలనుకుంటే ఇక్కడ చూడండి ఎన్ని గణం ఉంటాయో, అసలు టూ మచ్ అనమాట. ఇక్కడ వెళ్తున్నాం కదా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి లోపలికి ఒక 2 కిలోమీటర్స్ దాకా ఉండొచ్చు, మొత్తం ఫ్లాట్సే ఉంటాయి. ఇక్కడే మన తెలుగు వాళ్ళు అయితే చాలా ఉంటాయి. మేము ఫస్ట్ టైం కోల్కతాకి వచ్చినప్పుడు ఇటే వచ్చామన్నమాట. ఈ ఏరియాని చూసే మేము కోల్కతాలో ఉందామని కొంచెం అనిపించింది ఈ ఏరియాలు చూసిన తర్వాత. లేకుంటే బీభత్సంగా ఉండేది అనమాట ఓల్డ్ కోల్కతా. ఈ ఏరియాలు చూసిన తర్వాత ఓకే మనం కూడా ఇక్కడ ఉండొచ్చు అనే ఒక కోరిక అయితే వచ్చింది. లేకుంటే భయంకరంగా ఉంటుంది అనమాట మిగతాది మొత్తం. చూస్తున్నారు కదా అపార్ట్మెంట్స్, మొత్తం అపార్ట్మెంట్స్. మీరు ఎటు వెళ్ళినా అపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా వీటికి అపార్ట్మెంట్కి అడ్రస్లు ఉంటాయి. అడ్రస్ అంటే బ్లాక్స్, ఏ బ్లాక్, బి బ్లాక్, అట్లా జెడ్ వరకు అయితే ఈజీగా అయిపోతాయి. మరి జెడ్ తర్వాత ఏం పెట్టారో నాకు కూడా తెలియదు. జస్ట్ ఇదొకటి. ఇటు వెళ్దాం, గుర్తుపెట్టుకోవాలి ఎటు వెళ్తున్నామా, లేకుంటే ఎగ్జిట్ అనేది కూడా ఉండదు. చూస్తున్నారు కదా మొత్తం అపార్ట్మెంట్స్. ఎటు వెళ్ళినా ఏం చేసినా సరే. ఇంకా ఎవరైనా రావట్లేదుగా. ఓకే ఇది మొత్తం ఓకే రికార్డ్ అవుతుంది. చూస్తున్నారా ఈ సగం ఓపెన్గానే ఉంటాయి ఇందులో. అంటే ఇంకా వేకెన్సీ ఉంటాయి, చాలా ఉంటాయి ఇందులో వేకెన్సీలు కదా. ఇంకా ఇవన్నీ ఇప్పుడు కన్స్ట్రక్ట్ అవుతున్నాయి, సగం కంప్లీట్ అయ్యి ఆగిపోయినాయి. ఇక్కడతోటైతే రోడ్డు కూడా క్లోజ్ అయిపోయింది. ఉందా ఇక్కడ రోడ్డు క్లోజ్ అయిపోయింది. ముందర ఇంకా అపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడండి. సో అంత పెద్దదన్నమాట ఇది. నేను ఏదంటే కొంచెం దూరం వచ్చా, లోపలికి వెళ్తే ఇంకా చాలా ఉంది. పోదాం, దిగబడదా? ఓకే వాయిస్ కరెక్ట్గా వినిపిస్తే అదొక్కటి చాలు ఇందులో, ఇంతకు మించి ఏమవద్దు. అండ్ కెమెరా యాంగిల్ బాగుంటే చాలు. ఇంకా 2 చూడండి. స్టార్టింగ్లో మేము ఇక్కడనే ఉండేవాళ్ళం, జస్ట్ మిస్ తోటి బతికిపోయాం. ఏంటంటే ఇవి కూడా బాగుంటాయి, కానీ ఏంటంటే మాకు చాలా దూరం అని చెప్పేసి మేము ఇంట్రెస్ట్ చూపించాల. లేకుంటే ఇవైతే చాలా బాగుంటాయి. ఇక K26, 27 ఇట్లా ఉంటాయి అన్నమాట బ్లాక్స్. K27 ఉంది, ఇట్లా బ్లాక్స్ ఉంటాయి. బాబా ఇదైతే ఒక ప్రపంచంలా ఉంటుంది అన్నమాట. ఫ్లాట్స్లలో కరెక్ట్గా మంచిగా వస్తే బాగుండు. ఏమవుతుంది సెట్.
సో ఇంకా ఇది ఎగ్జిట్ అనమాట. ఎగ్జిట్ అంటే ఇప్పుడు మనం వెళ్తున్నాం లేదు, వచ్చిన దారే ఎగ్జిట్ అనమాట. మనం కొంచెం ముందరికైతే లెఫ్ట్ తీసుకుంటే అయిపోయింది. ఇందులో ఒక మినీ సూపర్ మార్కెట్ లాంటిది ఒకటి ఉంటుంది ఇక్కడ అంటే చూపిస్తా. అండ్ బయటకు వెళ్తే ఇక్కడ చాలా అవైలబిలిటీ ఉంటాయి. బయటకు వెళ్తే స్పెన్సర్స్ ఉంటుంది, చాలా ఉంటాయి అన్నమాట. దీనికి ఇక్కడ ఉన్న వాళ్ళకి అవైలబిలిటీ అయితే చాలా ఉంటుంది. ఇది ఒక చిన్న సూపర్ మార్కెట్ లాంటిది. కావాలంటే ఏమన్నా కొనుక్కోవడానికి మళ్ళీ మొత్తం బయటికి వెళ్ళకుండా ఇక్కడ మోస్ట్లీ అందరూ బ్లింకిట్ చేసుకుంటారు అనమాట. ఎందుకంటే బయటికి రావడానికే ఒక 10 నిమిషాలు టైం పడుతుంది నడుచుకుంటూ. అయితే చూసినారు ఎంత పెద్దగా ఉందో. ఇంకా నేను జస్ట్ ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఇంకా చాలా ఉంటుంది అది. సో ఇంకా మనం బయటికి అయితే వెళ్ళిపోదాం. బయటకంటే మళ్ళీ మన రూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చిన ఫోటోస్ అయితే చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి మనం. రైట్ టైం వచ్చేసరికి అరౌండ్ 4:30 అట్లా అవుతుంది. ఎండ చూసారా ఎలా ఉందో. ఇక్కడ కొంచెం తొందరగా చీకటి పడుతుంది మనతోటి కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే ఇది కొంచెం ఈస్ట్ సైడ్లో ఉంటుంది కదా. తొందరగా ఉదయం అయితే తొందరగా అవుతుంది, రాత్రి కూడా తొందరగా అయిపోతుంది. ఇక్కడ ఇంకా మర్చిపోయినా, ఇక్కడ సైకిల్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు జనాలు, ఎక్కువ సైకిల్స్. అది మంచిదేలే అండి వాడితే. ఇంకా ఎదురుగా ఉంది, టైం 4:30 అవుతుంది. ఈ ఎదురుగా లెఫ్ట్ సైడ్లో కూడా కొత్తగా కొత్తగా అంటే కాదులే, ఎప్పటి నుంచో ఉన్నాయిలే, కానీ ఇంకా ఫుల్ ఆక్యుపెన్సీ అవ్వలేదన్నమాట. అండ్ ముందర ఉంది తెలుసు కదా టోటో. ఈ నార్త్ ఇండియాలో మొత్తం ఇవి ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా బాగా యూజ్ చేసుకుంటారు. చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు ఇవే అనమాట, ఎలక్ట్రిక్వి. అండ్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది మంచినీళ్ళు కాదు, డ్రైనేజ్ వాటర్ లాంటిది అనమాట. మనం వచ్చే దారిలో ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే పాత్రగడ్డ వస్తుంది. పాత్రగడ్డ అంటే అది కూడా కొంచెం ఇటు వెళ్తే పాత్రగడ్డ వస్తుంది. అటు వెళ్ళినప్పుడే మేము మటన్ పోగొట్టుకున్నాం. మటన్ దీనిలో పెట్టినాము, మేము వర్క్స్ అన్నీ చేసుకున్నాము. మళ్ళీ ఫ్లాట్కి వెళ్ళేసరికి మటన్ లేదా ఇందులో. అలా అవుతాయి అప్పుడప్పుడు. ఎవడు తీసుకున్నాడు కానీ పండగ చేసుకుని ఉంటాడు. ఈ బండ్లు అయితే భలే వాడతారు. ఇక చూడండి, ధూమ్ బండి. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం రైట్ తీసుకోవాలి. మనమైతే మన రూమ్కి వెళ్తున్నాము. సో ఇంకా నేను రూమ్లో అయితే కలుస్తా, ఎందుకంటే చెక్ చేసుకొని చూడాలి కదా. సో ఈరోజు మనకి డే 2 అనమాట. డే 2లో ఇది ఒకసారి టెస్ట్ చేయాలి మళ్ళీ ఒకసారి. నేను చూసిన కెమెరా యాంగిల్ అయితే బాగానే ఉన్నాయి, ఇంకొంచెం పైకి ఉంటే బాగుండు అనిపించింది, అందుకే అనమాట. ఇదేమన్నా చేంజ్ వచ్చిందో లేదో చూడాలి. మెయిన్ రోడ్ అయితే ఎక్కేసాం. ఈసారి షాపూర్జీ ఎందుకు వెళ్తామంటే మటన్ తీసుకురానికే. మాకు షాపూర్జీ కొంచెం దగ్గర అనమాట. అండ్ షాప్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకే మేము అక్కడికే వెళ్తాం అనమాట మటన్ తెచ్చుకోవాలంటే. చికెన్ అయితే నార్మల్గా లస్కరేజ్లో తెచ్చేసుకుంటాం. మటన్ అక్కడ కొంచెం ఎక్కువ షాప్స్ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్తాం అనమాట. ముందల వెహికల్ ఉంది కదా, ఇవే అనమాట నేను చెప్పింది. అది చూడండి, ఇటుకలు ఎట్లా తీసుకోవాలన్నా దీన్ని అంటే భలే వాడతారు వీటిని అసలు. నేను చూసిన దాని ప్రకారం దాని మీద ఒక షాపే పెట్టుకొని తీసుకుపోయారు. షాపే తీసుకెళ్ళి దాని మీద తీసుకొని పోయారు. మస్తు వాడతారులే దాన్ని. షాపూర్జీకి అయితే మనం వచ్చేసాం. షాపూర్జీలో మెయిన్ ఎక్కువ అంటే పోలీసులు ఉండరు, లేకుంటే అంత మ్యాక్సిమం పోలీసులు ఉంటానే ఉంటారు ఎక్కడైనా. అండ్ ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పాలి మీకు, ఎందుకంటే కొంచెం డిఫరెంట్ ఉంటాయి. డిఫరెంట్ అంటే సేమ్ అయితే సిగ్నల్ మనకు స్ట్రైట్ చూపించింది అనుకో స్ట్రైటే వెళ్ళాలి, రైట్ చూపించింది అనుకో రైటే వెళ్ళాలి. నువ్వు స్ట్రైట్ చూపించిందని కానీ ఫ్రీ లెఫ్ట్ వెళ్ళాము అనుకో, ఫ్రీ లెఫ్ట్ ఉందనుకొని ఫైన్ వేస్తారనమాట. ఫ్రీ లెఫ్ట్ ఉండదు, ఏముండదు ఇక్కడ అన్నీ. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏమైనా సైన్ బోర్డులు ఉండి నువ్వు యూటర్న్ తీసుకోవద్దంటే తీసుకోవద్దు, స్ట్రైట్ వెళ్దామా. నిన్న మనం ఇటు వెళ్ళింది AC 12 ఇవే అనమాట హౌరా బస్సులు, హౌరాకి వెళ్ళేది. అండ్ యూటర్న్ బోర్డులు, యూటర్న్ వెళ్ళకూడదు అని ఒక బోర్డు ఉంది అనుకో, యూటర్న్ తీసుకోకూడదు అని ఒక బోర్డు ఉంది అనుకో, అక్కడ తీసుకోవద్దు అంతే. తీసుకున్నాం అనుకో, ఇక్కడ యూటర్న్ తీసుకున్న పోలీసు ఉంటాడు, ఫైన్ వేస్తారు. మామూలు కాదు, ఇదే కదా.
ఇదొక మార్కెట్ షాపూర్జీలో. ఇంకొక మార్కెట్ కూడా ఉంది, కొంచెం ముందరికి వెళ్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అది న్యూ మార్కెట్. ఇది ఓల్డ్ మార్కెట్ అనుకుంటా. చెప్పాను కదా, ఇది చూడండి, ఇది నాకు తెలియదు, తోటకూరనా కాదు, ఇదేదో తెలియదు. ఇంకా కొంచెం వేరే వేరేలా ఉంటాయి అన్నమాట ఇక్కడ కొన్ని కూరగాయలు. మెయిన్గా అయితే ఇది ఏందో కూడా తెలియదు, ఇప్పటికి కూడా తెలియదు నాకు. మేము ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. ఇదే అనమాట ముందర మార్కెట్. కోల్కతా బస్సులు తెలుసు కదా, ఇట్లా చిన్నగా ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకి మర్చిపోవద్దు. బాయ్, మనమైతే మళ్ళీ కలుద్దాం.